కర్కాటక రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే ఈ నెల గ్రహస్థితులంతా కూడా కర్కాటక రాశి వారికి సూర్యుడు 5వ ఇంట్లోను, కుజుడు 3వ ఇంట్లోను, బుధుడు 5వ ఇంట్లోను, గురుడు 10వ ఇంట్లోను, శుక్రుడు 4వ ఇంట్లోను, శని 8వ ఇంట్లోను, రాహు 9వ ఇంట్లోను, కేతు 3వ ఇంట్లోను, చంద్రుడు చంద్రాష్టమంగా కూర్చున్నాడు. ఈ నెల కర్కాటక రాశి వారికి వ్యాపారంలో మంచి అవకాశాలు 20 తర్వాత బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. డిసెంబర్ 20 తర్వాత కొత్త మార్గాలు ఎదురు చూస్తూ ఉంటారు. మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రారంభంలో కాస్త ఉద్యోగంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ కూడా మీరు చేస్తారు. ఉద్యోగస్తులకి కొత్త టాస్క్లు, మంచి రికగ్నైజేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వారికి రోల్స్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీ టీమ్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. పనిలో కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. డెడ్ లైన్ మరియు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పచ్చు. కొన్ని అన్నెసెసరీ అక్వేషన్స్ రావచ్చు. బాస్తో కాస్త స్మాల్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. జాగ్రత్త పడండి. ఇలాంటి ఒక సమయంలో అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంకా ఆర్థికంగా తీసుకుంటే 20వ తారీఖు తర్వాత చాలా బాగుంటుంది కూడా చెప్పచ్చు. వెహికల్ కానీ హౌస్ కానీ ఖర్చు పెట్టే అవకాశాలు బాగున్నాయి. పిల్లల యొక్క విద్య ప్రకారంగా ఖర్చులు పెట్టుకునే అవకాశం ఉన్నాయి. చిన్న చిన్న ఆరోగ్య ఖర్చులు కూడా ఈ నెల బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఇక రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు అమ్మకాలు పెద్దగా గొప్పగా ఏం లేదు, కొంచెం మిస్గా ఉంది. ల్యాండ్ డీల్స్ 20 తర్వాత చేయండి. రెంటల్స్ వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నాయి. కాంట్రాక్ట్ పేపర్లు సవరణలు చేసుకోవడము, ఏమైనా అగ్రిమెంట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చూసుకోండి. స్వయం ఉపాధి వాళ్ళకి ఇక దుకాణాలు, ఫుడ్, మెడికల్ సర్వీస్ సెంటర్స్ మంచి ఆదాయం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. డైలీ ఇన్కమ్ స్టాండర్డ్గా ఉంటుంది. పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు బాగున్నాయి. స్వయం ఉపాధి వారికి ఈ నెల చాలా బాగుందని చెప్పచ్చు. విద్యార్థులకి చదువు కాన్సన్ట్రేషన్ పెరగాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఈ నెల కూడా గురు భగవాన్ వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఇస్తారు, కానీ కొంచెం మొదటి 10 రోజులు బాగలేదు. విద్యార్థులు కష్టపడి చదవాలి, బద్ధకం వదలండి, అన్ని రకాలుగా చేస్తారు. ఇంకా ఫారిన్ స్టడీస్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి సూచనలు కనబడుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో మంచి ప్లాన్ చేసుకోండి. ట్రావెల్, ఇమిగ్రేషన్ పేపర్స్ అప్రూవ్ అయ్యే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. 20వ తారీఖు తర్వాత మంచి క్లారిటీ వస్తుంది. విదేశీ ప్రయత్నాల్లో కూడా ఈ ప్రేమికులకి అనేటప్పటికీ పార్ట్నర్స్తో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. గత మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతుంది. చిన్న చిన్న ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఫ్యామిలీ యొక్క ఇంట్రోస్పెక్షన్ తీసుకురండి ముందు. వివాహ దాంపత్య విషయంలో దంపతుల మధ్య అఫెక్షన్ పెరుగుతుంది. ప్రయాణాలు ఛాన్సెస్, విదేశాల యాత్ర వెళ్ళడము లేదా ఆధ్యాత్మిక టూర్ వెళ్ళడం లాంటిది అయ్యే అవకాశాలు వస్తున్నాయి. చిన్న తగవలు పిల్లల ద్వారా కూడా వస్తుంది.